తెలుగులో డబ్ స్మాష్‌ల పుణ్యాన పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో ఛాన్సెస్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్న వాళ్ళల్లో అశు రెడ్డి కూడా ఒకరు. 'బిగ్ బాస్' సీజన్ 3లో బుల్లితెరకు సుపరిచితురాలిగా మారిన అశుకి సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ ఫాలోవర్స్ ఉన్నారు. శామ్ నటించిన సినిమాలోని డైలాగ్స్‌ని అనుకరిస్తూ డబ్ స్మాష్ చేస్తూ ఫేమస్ అయిపోయి అచ్చం శామ్ లాగే చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మన్ననలు పొందిన అశు రెడ్డికి ఆ తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 3లో మరింత పాపులారిటీ పెరిగింది. ఆ మధ్య బుల్లితెర షోస్‌లో తెగ కనిపిస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యేందుకో, లేక తాను కూడా బోల్డ్ అనిపించుకోవాలనో దర్శకుడు ఆర్‌జీవీ క్యాంప్‌కి వెళ్ళింది. ఆర్‌జీవీని ఇంటర్వ్యూ చేసే యాంకర్స్ హాట్‌గా చిట్టి పొట్టి దుస్తులు ధరించి అతని వద్దకు వెళ్ళడం ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిపోయింది. పలు యూట్యూబ్ ఛానల్స్ యాంకర్లు ఆర్‌జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు హాట్‌గా తయారయ్యి వెళ్తున్నారు. తాజాగా అశు రెడ్డి కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గరికి అలాగే వెళ్ళింది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినట్లుగా అనిపిస్తోంది. కానీ ఆ వీడియోలో అశు ధరించిన దుస్తులు, ఆమె చేస్తున్న ఎక్స్‌పోజింగ్, రామ్ గోపాల్ వర్మ రియాక్షన్స్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదెక్కడి బోల్డ్ మామ అనుకుంటూ కుర్రకారు అరియానా ఆర్‌జీవీ ఇంటర్వ్యూని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అరియానా జిమ్‌లో హాట్ డ్రెస్‌లో నడుమందాలు చూపిస్తూ ఆర్‌జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఎంతలా వైరల్ అయిందో, విమర్శలొచ్చాయో ఆ వీడియో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో ఆర్‌జీవీని హాట్ డ్రెస్ ధరించి ఇంటర్వ్యూ చేస్తే మరింతగా ఫేమస్ అవ్వచ్చు అన్న ఆలోచనో, లేక తానెంత బోల్డ్‌గా ఉంటుందో నిరూపించుకోవాలి అన్న ప్రయత్నమో తెలియదు కానీ, అశు రెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.